ఈరోజు అనగా డిసెంబర్ 6వ తారీఖున ఈరోజు యానం మున్సిపల్ కమిషనర్ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తోటి ఈరోజు మధ్యాహ్నం ముఖ్యంగా బాలయోగి వారధి పక్కన ఉన్న నేషనల్ హైవేకి చేర్చున్న 14 షాపుల్ని సీజ్ చేసి తాళాలు వేసి నోటీస్ ఇచ్చి దానికి సీల్ చేసి వాళ్ళు పట్టుకెళ్ళడానికని ఈరోజు కమిషనర్ గారు పోలీస్ ఫోర్స్ అంతా కూడా వచ్చి ఉంది. అందులో షాపులు ఉన్న వాళ్ళు ఆ యజమాని నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. అలాగే కొంత ప్రాన్సెప్లో ఉన్న పెద్దలు కూడా 3వ తారీఖున డిసెంబర్ 3వ తారీఖున కొండమూరి చెన్ని ప్రసాద్ అనే వ్యక్తి గత 3-4 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి ఈ ఫ్రాన్స్ తిప్ప ఏరియాలో ఎటువంటి ఇల్లులు కానీ ఎటువంటి ఇక్కడ సంబంధించిన ఎటువంటి డెవలప్మెంట్ కానీ అది చర్చ్ అయినా లేదా మసీద్ అయినా లేదా అక్కడ అయ్యప్ప టెంపుల్ అయినా ఫ్రాన్స్ తిప్ప ఏరియాలో ఉన్న జీసస్ స్టాచ్యూ అయినా భారతమాత అయినా శివలింగం అయినా అలాగే దర్గా అయినా అక్కడ కట్టుకున్న కళ్యాణ మండపాలు కానీ అలాగే గవర్నమెంట్ కట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ మంచినీళ్ళ ట్యాంక్ కానీ మార్కెట్ కానీ దాంతో పాటు ఆ ఏరియాలో ఉన్న ఇళ్ళన్నీ కూడా బ్లడ్ ఫ్లోన్ ఏరియాలో ఉన్నదాన్ని డిస్మాండిల్ చేయమని చెప్పేసి ఇప్పటికే అనేకమైన కేసులు వేయడం జరిగింది. గతంలో 4.5 సంవత్సరాల క్రితం వేసిన కేసుకి ఇమ్మీడియట్గా కేసు వేస్తే లెఫ్టినెంట్ గవర్నర్ ఆ రోజు ఉన్న కిరణబేడి గారు ఒక ఆర్డర్ని పాస్ చేసి ఇమ్మీడియట్గా ఆ ఏరియాలో ఉన్న కరెంట్ని కట్ చేయండి, వాటర్ సప్లైని కట్ చేయండి, అవన్నీ కూడా డెమాలిష్ చేయడానికి ఎంత డబ్బు కావాలి ప్రొక్లేన్లు పెట్టి కొట్టడానికి అని చెప్పేసి రీజనల్ అడ్మినిస్ట్రేటర్ మీనా గారికి రిటర్న్గా ఆర్డర్స్ పాస్ చేసుకున్నారు. ప్రభుత్వం అంటే ఒక లెఫ్టినెంట్ గవర్నరే కాకుండా ఆ రోజుకి నేను ప్రజాప్రతినిధిగాను అలాగే మినిస్టర్గా ఉన్నాను. ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ దాంట్లో క్యాబినెట్కి మీటింగ్ కండక్ట్ చేసి క్యాబినెట్ డెసిషన్లో కరెంటు కానీ వాటర్ సప్లై కానీ తీయొద్దు అని చెప్పేసి క్యాబినెట్ అప్రూవ్ చేసి ఒక ఆర్డర్ ఇష్యూ చేసి ఆ రోజు దాన్ని కొంత బ్రేక్ చేయడం జరిగింది. దాని తర్వాత నుంచి కేసుల మీద కేసులు వేస్తూ ఉన్నారు. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఒక సైటు ఓనర్ ఉన్నా ఇల్లున్నా 1000 రూపాయలు వాళ్ళు వేసుకుని ఉన్నారు. నేను 42,000 రూపాయలు అక్కడ ఒక కమిటీగా ఏర్పడిన వాళ్ళకి నా డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చున్నాను. ఆ డబ్బులు కొంచెం శంకర్ మాస్టర్ దగ్గర పెట్టున్నారు. దాంతో ఇవన్నీ కూడా ఎన్ని హౌసెస్ ఉన్నాయి, గవర్నమెంట్ 30-35 సంవత్సరాల్లో అక్కడ ఖర్చు పెట్టిన ఎన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది. దానికి ఇప్పుడు బ్లడ్ వాల్ వచ్చేటప్పుడు మాస్టర్ ప్లాన్లో అది ఉన్న కోకోనట్ గార్డెన్ని రెసిడెన్షియల్ ఏరియాగాను ఆ వార్డు ఉన్న కమర్షియల్ ఏరియాగా మార్చడానికి ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి మాకు ఎటువంటి హాని లేకుండా చేయమని ఆ ఏరియా ప్రజలు కూడా అడ్వకేట్ రవికుమార్ గారిని హైకోర్టులో పెట్టి ప్రభుత్వం ఒక పక్కని అడ్వకేట్ని కూడా పెట్టి వాళ్ళకి కూడా ఆ డబ్బులు కలెక్ట్ చేసిన దాంట్లో ఇప్పుడు వరకు 2-2.5 లక్షలు వాళ్ళ చేతే వాళ్ళకి ఇప్పించడం జరిగింది. మిగతా డబ్బులు మేస్టార్ శంకర్ దగ్గర మిగతా డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మరలా దీని మీద కేసు వేస్తే జడ్జి గారు ఆ పక్కని అది ఒకటేనే కాకుండా దానికి ఎదురుగాను ఇంకా ఆ పక్కన బ్లడ్ ఫ్లోన్ ఏరియాలో ఏదున్నా కూడా తీసేయాలని చెప్పేసి ముందు ఒక జడ్జి గారు ఇచ్చారు. అది బేస్ చేసి కంటెంప్ట్ ఆఫ్ చేయలేదని చెప్పేసి మళ్ళా ఎవరైతే పిటిషనర్ ఉన్నారో మరలా మళ్ళీ ఇంకొక కేసు వేస్తే ఆఫీసర్స్ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వస్తుందని చెప్పేసి జడిసి ముందుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మొన్న డిసెంబర్ 1వ తారీఖున సీఎం గారి ప్రెజెన్సీలో నేను అక్కడ ఉన్న ఎవరికైతే నోటీస్ ఇచ్చారో వారు ఇంకొక ఇద్దరిని కూడా నేను పాండిచేరి తీసుకెళ్ళి
ఇటు సిటిపి గారిని, లా డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారుల్ని, అలాగే సీఎం గారు అందరూ కూడా కూర్చుని మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇమ్మీడియట్గా కాకుండా ప్రభుత్వం ద్వారాగా కూడా గవర్నమెంట్ ప్లీడర్తో కూడా సీఎం గారు మాట్లాడడం జరిగింది. ఏమని చెప్పారనంటే, ఫ్లడ్ వాల్ కట్టడానికి మనం పర్మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, దానికి ఆంధ్ర ఎన్ఓసి కూడా తీసుకున్నాం, దానికి బీసీ రేషియో, బెనిఫిట్ కాస్ట్ రేషియో జనవరి 9వ తారీఖున మనం సబ్మిట్ చేస్తే ఆ ఫైలు ఇప్పటికీ దగ్గరగా 15 రోజుల నుంచి గవర్నర్ దగ్గరికి ఫైలు వెళ్ళుంది. ఈ వారమో వచ్చే వారమో కంప్లీట్ చేస్తారు కాబట్టి ఆ విషయాన్ని కూడా కోర్టుకి చెప్పండి. ఇది కాకుండా మాస్టర్ ప్లాను దగ్గరగా 40 రోజుల నుంచి 45 రోజుల నుంచి గవర్నర్ ఆఫీస్లో ఉంది. వారు ఆ తయారు చేసిన వారిని ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం, ఆ ప్రజెంటేషన్ రెడీ అయ్యేప్పటికీ గవర్నర్ గారు గుజరాత్ వెళ్ళడం, ఆ గవర్నర్ గారు ఉండేటప్పటికేమో క్రౌనెడ్ కంట్రీ సెక్రటరీ అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళడం 3 సార్లు వాయిదా పడి ఉంది. ఈ ఫ్లడ్ వాల్ది క్లియర్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పంపిస్తే వాళ్ళు వ్యాప్స్కో ద్వారాగా వాళ్ళ వర్క్ని వాళ్ళు మొదలుపెట్టేలాగా ఆల్రెడీ రిటర్న్గా మన ప్రభుత్వానికి పంపించున్నారు. ఈ 2 అయినప్పుడు ఇటు కనకాలపేట అటువైపు కానీ ఇటువైపు కానీ అటువైపు కూడా ఉన్న షాపులను కూడా మనం మాస్టర్ ప్లాన్లో సబ్జెక్టు కండిషన్ ఈ పక్కన అయితే ఎలాగ ఉంటుందో ఆ విధంగా చేయమని చెప్పేసి వారిని అందరూ కలిసి సీఎం గారిని కోరడం జరిగింది. ఆ రోజు సిటిపి గారిని అలాగే టౌన్ అండ్ కంట్రీ సెక్రటరీని అందరిని కూడా పిలిచి అందరు ఎదురుగుంటానే నా దగ్గరికి తీసుకెళ్ళి అందరు ఎదురుగుంటానే చెప్పినప్పుడు అవతల పక్కకి మన ఫ్లడ్ వాల్ లేదు, యువతల పక్కన మాత్రమే ఉంది కాబట్టి ఫస్ట్ ఇది చేద్దాం, రెండోసారి మనం అవతల కూడా మనం వాళ్ళని కానీ ఏదైనా ప్రపోజ్ చేసినప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా నష్టం లేకుండా చూద్దామని సీఎం గారు చెప్పడం జరిగింది. అప్పుడు మేము అనుకున్నది ఈ మధ్యలో నేషనల్ హైవేకి చేర్చి ఆ బ్రిడ్జికి పక్క నుంచి టెంపుల్ కానీ కొన్ని షాపులు అన్నీ కూడా కట్టున్నారు. వారు ఏం చెప్పారంటే, మీరు ఈ పర్మిషన్ ఇచ్చిన వెనకాల మాది కూడా ఫ్లడ్ వాల్ మా డబ్బుతోటి వెనకాల మా షాపులు కానీ గుడి వెనకాల నుంచి మా స్థలంలో ఒక వాల్ కింద కట్టుకుంటాం, దానికి మీరు అప్పుడు ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి దానికి పర్మిషన్ ఇచ్చేలాగా చేయమని చెప్పేసి వారు సీఎం గారిని నన్ను కోరినప్పుడు సీఎం గారు ఫస్ట్ ఇది అయిన తర్వాత మీరు మరలా మాస్టర్ ప్లాన్ ఇష్యూ అయిపోయిన వెంటనే మీరు మరలా ఆ ప్రపోజల్ని ఒక రికమెండేషన్ రూపంలో ఇవ్వండి, మీరు కట్టుకునేలాగా నేను దానికి కూడా పర్మిషన్ మీ ఓన్ మనీతోటి కట్టుకునేలాగా బ్యాక్ సైడ్ ఒక వాల్ కట్టుకునేలాగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తారని ఒక ఎష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 11వ తారీఖు లోపు 3వ తారీఖున మరలా కోర్టు ఎందుకు మీరు చేయలేదని ఇటు డిపార్ట్మెంట్ మీద కమిషనర్ని అలాగే ఇక్కడ ఉన్న మెంబర్ సెక్రటరీ భారత్ మీద కోర్టులో గట్టిగా వాళ్ళని ఇచ్చేసి మీరు 11వ తారీఖు లోపుగా ఆ ఏరియాలో ఉన్నవి ఫస్ట్ ఇమ్మీడియట్గా సీజ్ చేయమని చెప్పేసి కమిషనర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. 20 తారీఖు లోపు అంటే డిసెంబర్ 25వ తారీఖు లోపు మెంబర్ సెక్రటరీ గవర్నమెంట్కి సబ్మిట్ చేసేలాగా జనవరి 7వ తారీఖుకి దాన్ని గవర్నమెంట్ కూడా డిస్మాండిల్ చేసే విధంగా అని చెప్పేసి పర్మిషన్స్ మొన్న ఓపెన్ కోర్టులో వారు చెప్పడం, ఆర్డర్స్ కూడా ఆ విధంగా ఇచ్చారని చెప్పేసి నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఈరోజు ఆ పని మొదలు పెడితే నేను స్పాట్కి వెళ్ళి ఇటు చీఫ్ మినిస్టర్ గారితో, లా డిపార్ట్మెంట్ తోటి, అలాగే గవర్నమెంట్ ప్లేడర్ తోటి, అలాగే సిటిపి తోటి ఈ నలుగురితోటి మాట్లాడి ఫోన్ కమిషనర్కి ఇప్పించి మీరు వారు బయలుదేరి సండేకి వస్తున్నారు కాబట్టి నేను మండేకి నా ప్రెజెన్సీలో అనగా చీఫ్ మినిస్టర్ ప్రెజెన్సీలో చీఫ్ సెక్రటరీని అలాగే అధికారులు లా డిపార్ట్మెంట్ని పిలిచి మనం అడ్వాన్స్ పిటిషన్ గవర్నమెంట్ ఏ విధంగా వెళ్ళాలి, పార్టీ ఏ విధంగా వెళ్ళాలన్నది మనం డిస్కస్ చేసుకున్న తర్వాత మంగళవారం వరకు మీరు ఆ షాపులు తాళాలు వేసేయడమో మీరు తాళాలు పట్టుకుపోవడం అన్నది చెయ్యొద్దు అని చెప్పేసి సీఎం గారు నేను కోరిన మేరకు సీఎం గారు కమిషనర్కి కూడా మంగళవారం వరకు ఆగండి, సోమవారం ఇక్కడ మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు కోర్టుకి బుధవారానికల్లా కంప్లీట్ చేయమని చెప్పింది కాబట్టి మంగళవారం ఈవినింగ్ కానీ మేము ఫెయిల్ అయితే ఇటు కోర్టుని కానీ కన్విన్స్ చేయకపోవడము ఫెయిల్ అయితే మీరు మంగళవారం 10వ తారీఖు సాయంత్రానికి మీరు చేసే పని చేద్దరు కానీ అని చెప్పేసి
నేను చెప్పిన కోరిన విధంగా సీఎం గారు కూడా అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడంతో ఈరోజు వేయబోయే తాళాలని నోటీసులు మాత్రమే అంటించి వేసిన తాళాలు కూడా తిరిగి ఇవ్వడం జరిగింది. అందుకని రేపు ఉదయం 9 గంటలకి శివంబాద్ దగ్గర ఆ షాపుల దగ్గర నుంచి ఆ ఏరియా ప్రజలందరితోటి మాట్లాడి రేపు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని లీగల్గా కూడా కొంతమంది అడ్వకేట్స్ని కూడా నేను రమ్మన్నాను. రిప్రజెంటేషన్ అన్ని రెడీ చేసుకుని ఫొటోస్ అండ్ వీడియోస్ చేసుకుని అక్కడి నుంచి నేను పాండిచ్చేరికి తమిళ మీడియాతో కూడా తమిళ్లో మాట్లాడి యానం ఈ విధమైన మీరు కానీ కోర్టుని కానీ మీరు కన్విన్స్ చేయలేకపోతే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంటుంది. దగ్గరగా హౌసెస్ అయితే అక్కడ ఉండే ఫ్యామిలీస్ అయితే 1300 ఫ్యామిలీస్ దగ్గరగా ఉన్నాయి. అందుకని సైట్ కొనుక్కున్న వాళ్ళైతే రెంట్కుండే వాళ్ళైతే ఇల్లు కట్టుకున్న వాళ్ళైతే 1300 కుటుంబాలు ట్రాన్స్ఫర్ ఏరియాలో ఉన్నాయి. ఇది యానం పాపులేషన్లో 1300 కుటుంబాలు అని అనుకుంటే దగ్గరగా ఒక 15% పాపులేషన్ అక్కడ ఉన్నది. అలాగే మనం కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఈ 30 సంవత్సరాల్లో ఆ ఏరియాలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు కావలసిన కార్యక్రమాలు చేస్తున్నాం. అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టుకున్నాం, మార్కెట్ పెట్టుకున్నాం, మార్కెట్ తోటి పాటు అక్కడ రోడ్లు అన్నీ కూడా వేసాం. ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్లో కూడా దగ్గరగా 1.3 crores మళ్ళా మిగిలిన రోడ్లు వేయడానికి పైప్ లైన్ వేయడానికి అన్నీ కూడా మనం టెండర్లో కాల్ చేసే పరిస్థితిలో ఈ నెలాఖరు డిసెంబర్ నెలాఖరులో పనులు మొదలుపెట్టే టైంలో ఉంది. ఇదే కాకుండా భారత ప్రభుత్వం నుంచి ఇటు జీసస్ స్టాచ్యూ కానీ భారతమాత స్టాచ్యూ కానీ అలాగే ఇక్కడ దర్గాది కానీ ఇవి సిఎస్ఆర్ ఫండ్లో చేస్తున్నాం. అలాగే పాండిచ్చేరి ప్రభుత్వం ద్వారాగా ఆ రోజుల్లో కొంత స్పాన్సర్షిప్ తోటి శివంబాద్ని చేసుకోవడం జరిగింది. భారత ప్రభుత్వం టూరిజం ద్వారాగా ఆ వాక్వే అంతా కూడా ఒక 5 కోట్ల రూపాయలతోటి 6 కోట్లు 11 కోట్ల రూపాయలతో టైడల్ లాక్ దగ్గర నుంచి ఈ ఏరియా అంతా కూడా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా ప్రజలు భక్తులైతే అక్కడ ఒక అయ్యప్ప గుడిని నా ఆధ్వర్యంలో దానికి కొంత డొనేషన్స్ ఏర్పాటు చేసి కాంట్రిబ్యూషన్తో అయ్యప్ప గుడి అక్కడ కట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా ఇతర కళ్యాణ మండపాలు మ్యారేజ్ చేసుకోవడానికి ప్లేసెస్ లేక అక్కడ కళ్యాణ మండపాలు అక్కడ వచ్చున్నాయి. ఇవి కాకుండా చాలామంది చర్చెస్ కూడా అనఫిషియల్గా ప్రైవేట్ చర్చెస్ వచ్చున్నాయి. మాస్క్ అక్కడ ఒక కట్టున్నాయి. చాలామంది ఈ టౌన్లో స్థలాలు లేకపోవడం వల్ల ఆ ఏరియాలో ఉన్న స్థలాల్లో ఎంతో కొంత తక్కువగా రావడంతో 1st floor 2nd floor 3rd floor బిల్డింగ్లతో కట్టుకుని ఉన్నారు. వీరందరినీ ప్రభుత్వం గవర్నమెంట్కి రూల్స్ ఉన్నా నేను కోర్టుకి వ్యతిరేకంగా మాట్లాడింది కాదు. దీన్ని మాస్టర్ ప్లాన్లో అయ్యే ఫైనల్ స్టేజ్లో ఉంది. ఫ్లడ్ వాల్ కట్టినప్పుడు వరద ఎప్పుడు కూడా ఇప్పుడు మనం టైడల్ లాక్ దగ్గర నుంచి 6 కోట్ల రూపాయలతో మనం రోడ్డు అన్నీ వేసిన తర్వాత అక్కడ మనం ఒక స్లూయిస్ కట్టిన తర్వాత వాటర్ బెయిల్అవుట్ చేసిన తర్వాత 2022లో మాత్రమే ఫ్లడ్ ఓవర్ఫ్లో అయింది. ఈ సంవత్సరం అయితే కొంచెం అయినా కానీ ఎప్పటికప్పుడు పంపింగ్ చేసేయడం వల్ల ఎక్కువ ఇబ్బంది రాకుండా ఉంది. అందుకని ప్రభుత్వం ఇమ్మీడియట్గా కోర్టుకి అడ్వాన్స్గా వెళ్ళి ఇన్ని ఫ్యామిలీసు ఇన్ని హౌసెస్ వందలాది ఇళ్ళు ఉన్నాయి కాబట్టి డిమాలిష్ చేయడానికి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాము. అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వం నిర్ణయాన్ని ఇమ్మీడియట్గా కోర్టుకి తెలియజేసి కొంత టైం తీసుకుని ఇక్కడ ఫ్లడ్ వాల్ మాస్టర్ ప్లాన్ వచ్చేసేంత వరకు మొదలయ్యే వరకు కూడా ఈ టైం బాండ్ ఒక టైం పెట్టి కోర్టుని కోరి యానం ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పేసి మీ ద్వారాగా పాండిచ్చేరి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. పర్సనల్గా మళ్ళీ సండే కల్లా మేము కొంతమంది ప్రతినిధులను తీసుకుని వెళ్ళి సోమవారానికి సీఎం గారి సంవత్సరంలో నేను ఇమ్మీడియట్గా సీఎం గారితో కానీ అధికారులతో ఏం మాట్లాడానో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఏం చేయాలో చేసే విధంగా చర్యలు తీసుకుంటానని, అలాగే రేపు ఉదయం అందరూ కూడా ఆ ఏరియాకు సంబంధించిన ఈ ఫ్లడ్ ప్రోన్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా శివంబాద్ దగ్గరికి 9 గంటలకు రావాల్సిందిగా మీ ద్వారాగా కోరుతూ ఉన్నాను.